రాజకీయాల్లో మౌనంగా ఉండటం అస్సలు పనికిరాదట. కాస్త నోరు కూడా ఉండాలట. లేకుంటే అపోజిషన్లో ఉన్నప్పుడు పొజిషన్ మరీ వీక్ అయిపోతుందట. తల వంచుకొని తన పనేదో తాను చేసుకుంటూ పోతాను అంటే అధికారులు అస్సలు పట్టించుకోరట. ఎలాంటి ప్రోగ్రాంలకి పిలవరట. ఇక ఆహ్వానాల సంగతి దేవుడెరుగు. ప్రోటోకాల్ని కూడా పక్కన పారేస్తారట. ఎంపీ అయినా ఏమాత్రం గౌరవం ఇవ్వరట. అదే తిరగబడి వాయించేస్తే అంతా దారికొస్తారట. సబ్జెక్టుతో పాటు సౌండ్ కూడా ఉంటేనే రాజకీయాల్లో రీసౌండ్ చేయొచ్చట. ఆ వైసీపీ ఎంపీ అదే చేశారట. ప్రోటోకాల్ ఇవ్వండి మహాప్రభో అని ప్రాధేయపడితే ఎవ్వరూ లెక్క చేయలేదట. అదే ఆమె ఒక్కసారి ఫుల్గా ఫైర్ అయితే అధికారులు అటెన్షన్లోకి వచ్చేశారట. ఇంతకీ ఎవరా పొలిటికల్ లేడీ సింగం? నిన్నటిదాకా సైలెంట్ మోడ్, ఇప్పుడు ఫుల్ యాక్షన్ మూడ్. నిన్నటిదాకా నో ప్రోటోకాల్, ఇవాళ అధికారుల ఉరుకులు పరుగులు. దట్ ఈస్ తనుజా రాణి. ఆమె మొదటిసారి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారట. ఎక్కడా కనిపించేవారు కాదు. అసలు ఆ ఎంపీ ఎక్కడున్నారా బాబు అని అంతా అనుకున్నారట. కానీ ఏమైందో ఏమో గానీ ఇప్పుడు ఆమె సడన్ గా యాక్టివ్ అయ్యారు. అటు అధికారుల మీద, ఇటు రాజకీయ ప్రత్యర్థుల మీద మిస్సైల్స్ లాంటి మాటలతో దాడి చేస్తూ హల్చల్ చేస్తున్నారట. అదే ఇప్పుడు ఆ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె అరకు వైసీపీ ఎంపీ తనుజా రాణి. నిన్నటిదాకా సైలెంట్ మోడ్లో ఉన్న ఆమె ఇప్పుడు యాక్టివ్ మూడ్లోకి వెళ్లడానికి బలమైన కారణమే ఉందట. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు తనుజా రాణి. మెడిసిన్ చదువుతున్న ఆమె వివాహం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె మామ అయిన చెట్టి ఫాల్గుణ 2019 నుంచి 2024 వరకు అరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో పొలిటికల్ ఈక్వేషన్ల వల్ల ఫాల్గుణను పక్కన పెట్టి ఆయన కోడలు తనుజా రాణికి ఎంపీ టికెట్ కట్టబెట్టింది వైసీపీ అధిష్టానం. అలా తప్పనిసరి పరిస్థితుల్లో పార్లమెంటు సభ్యురాలుగా ఆమె పోటీ చేయాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి వేవ్ లో కూడా ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాయి. మన్యం జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాలను కూటమి కైవసం చేసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తనుజా రాణికి ప్రోటోకాల్ సమస్య షురు అయిందట. నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఆమెకు ఆహ్వానం ఉండడం లేదట. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ఇతర పనులకు సంబంధించిన విషయాల వివరాలు ఎంపీ తనూజకు అధికారులు అందజేయడం లేదట. ఆ మధ్య పార్లమెంట్లో జరిగిన కాఫీ షాప్ ఓపెనింగ్ తో పాటు సాలూరు ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు కూడా తనుజా రాణికి ఆహ్వానం లేదట. అధికారులు తనను ఎంపీగా చూడడం లేదంటూ వైసీపీ క్యాడర్ దగ్గర తనుజా రాణి వాపోయేవారట. నేను ఎంపీని కదా, ప్రోటోకాల్ ఎందుకు పాటించట్లేదని ప్రశ్నించినా అధికారుల దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వచ్చేది కాదట. ఈ అవమానాలను కొన్నాళ్లు భరించిన ఎంపీ చివరకు విసుగెత్తిపోయారట. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఆమె ఇదే అంశంపై ప్రధానికి, పార్లమెంటు వర్గాలకు ఫిర్యాదు చేస్తానని అధికారులపై విరుచుకుపడ్డారట. దీంతో అధికారులు హడలెత్తిపోయి ప్రోటోకాల్ పాటించడం మొదలుపెట్టారట. అంతేకాకుండా ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు పెట్టడంలో కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారట. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డిని ఎంపీ తనుజా రాణి ఎన్నిసార్లు అడిగినా ఫలితం కనిపించలేదట. దీంతో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ పై ఎంపీ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారట. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులు ఎందుకు వినియోగించడం లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పని చేయడం లేదు, తాను చెప్పిన పనులు చేయాల్సిందేనంటూ అటాక్ చేశారట. దీంతో బెంబేలెత్తిన అధికారులు ఎంపీ నిధులకు సంబంధించిన పనులను పరుగులు పెట్టిస్తున్నారట. అరకు ఎంపీ తనుజా రాణి సమస్యలపై అలుపెరగకుండా పోరాడటం, ఆమె చేస్తున్న హల్చల్ చూసి అంతా అవాక్కవుతున్నారట. మొదటిసారి ఎంపీ అయిన తనుజకు పెద్దగా అవగాహన లేక సైలెంట్ గా ఉన్నారని మొదట్లో అంతా అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆమె స్టైల్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారట.